హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది డ్యాంగ్ సూరి అనే వెరైటీ అండి. ఇది థాయిలాండ్ దేశానికి చెందిన రెడ్ పనసది. ఇప్పటికే మనం గత 2-3 సంవత్సరాల నుంచి కొంతమంది రైతులు మొక్కలు పంపాం, బాగా పెంచారు. 4 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కాపు కొత్తాయండి. ఇవి 4 సంవత్సరాల తర్వాత మనకి కాయలు దిగుబడి అనేది ప్రారంభమవుద్ది. పనస చెట్టు ఏదన్నా వేస్ట్ ల్యాండ్లు ఉంటాయి కదండి, ఈ భూమి రాళ్ల భూమి, కంకర భూమి, గొట్ల భూమి, దూరంగా ఉన్న భూములు మనం వైల్డ్ వెరైటీ పెంచుకోవాలనుకున్నప్పుడు పనస చెట్టు పెంచుకోవచ్చండి. పనస చెట్టు వల్ల 2 లాభాలు. ఒకటి, ఫ్రూట్స్ వస్తాయి. అలాగే ఇది కర్రీ టైంకి బాగుంటుందండి. అంటే చిన్న వయసు 2 కేజీల టైంలో కూర వండుకోవచ్చండి. 2.5 కేజీలు దాటిన కాడి నుంచి పండుకుంచుకోవచ్చు. అలాగే పనస చెట్టు పెంచడం వల్ల రేపు పొద్దున పనస చెట్టు కూడా మంచి గుడ్డుకు కూడా మంచి వెరైటీ అండి. ఇది పనస చెట్టు బాగా పెరిగిన తర్వాత ఇంటీరియర్ షోకేసులు చేసుకోవడానికి అది వుడ్ పని చేద్దండి. అలా 2 రకాలుగా ఉపయోగం ఉంటుంది. ఏదైనా వేస్ట్ ల్యాండ్లో ఉన్నోళ్ళు, సమానమైన భూములు లేకుండా రాళ్ళ భూమి, కంకర భూమి ఉన్నోళ్ళు పెంచుకోవచ్చు. ఎందుకంటే పనస వైల్డ్ వెరైటీ. మొదటి 3 సంవత్సరాలు మీరు కొంచెం కష్టపడి పెంచుకున్నట్లయితే ఆ తర్వాత మీరు చూసినా చూడకపోయినా, నీరిచ్చినా ఇవ్వకపోయినా సహజంగా పెరిగే రకం కాబట్టి ఈ పనసని కూడా పెంచుకోండి. మంచి రకం. మార్కెట్లో ఈ రంగున్న పనసలు లేవు కాబట్టి ఇప్పుడు దాకా ఎల్లో పనసలే చూశారు. ఇది రెడ్ పనస. మన దగ్గర మొక్కలు అందుబాటులో ఉన్నాయండి సప్తగిరి నర్సరీలో. ట్రై చేస్తారని చెప్పి వీడియో ద్వారా తెలియపరుస్తున్నాం. ఇది కరెక్ట్ పొరవడం మేడం, బాగా మెత్తబడినా ఈ సీజన్లో ఇది లాస్ట్ ఫ్రూట్ అండి. మా దగ్గర దాదాపు ఒక 20-25 కాయల దాకా కాసిందని చెట్టు. ఒక 7-8 కాయల వరకు చెట్టు మీద పురుగులు పొడిచేయడం వల్ల డ్యామేజ్ అయిపోయినాయి. ఈ సీజన్లో లాస్ట్ కాయ అనమాట మనకి. ఇప్పుడు జూన్ నెలాఖరు వరకు ఉన్నాయని కాయలు. ఇవి మే మొదటి వారం నుంచి కూడా మే ఫస్ట్ వీక్ నుంచి కాయలు తయారవుతూనే వచ్చినాయి. ఇది లాస్ట్ కాయ అండి ఈ సంవత్సరం. ఈ కాయను కూడా మీకు ఓపెన్ చేసి చూపిందాం. ఇలాంటి మొక్కలు ఫ్యూచర్లో తోటలు వేసి పెంచుకోవడం. అంతేగాని ఈ చాలామందికి అపోహ ఏంటంటే ఈ తోట ఎత్తే మాకు ఎంత వద్దండి, మార్కెట్ ఎక్కడండి, ఎవరు కొంటారండి, ఎన్ని డబ్బులు వస్తాయి, ఎంత ఆదాయం వద్దా అంటానండి. ఎప్పుడు కూడా రైతు ఎంత ఆదాయం వద్దని మార్కెట్ తోట వేయకూడదండి. మీ దగ్గర భూమి ఉంటే దాన్ని నిరుపయోగంగా వదిలేసి కన్నా ఇటువంటి చెట్లు పెంచుకుంటే మీకో లేకపోతే మీ తర్వాత జనరేషన్, మీ పిల్లలకో మీ మనవాళ్ళకో ఓ తోట తయారవుద్దండి. చెట్లు పెంచడం మన వంతు, ప్రకృతి పంట పండించడం ప్రకృతి వంతు. అంతేగాని అది మనకి ఇంత రావాలి, ఇంత డబ్బు వేస్తాం. చాలామంది యూట్యూబ్లో ఈ తోట వేసుకుంటే మీకు 5 లక్షలు, ఈ తోట వేసుకుంటే మీకు ₹1 అని చెప్తున్నారు. అలాంటి మాటలు ఏమి నమ్మకండి. మీ భూమిని సస్యశ్యామలం చేయండి, పచ్చదనాన్ని పెంచి జాగ్రత్తగా కాపాడి కొన్ని చెట్లు పెంచుకుంటే జీవితకాలంలో మీకు కొన్ని ఉపయోగపడతాయండి. మీ ద్వారా కొంతమందికి కొంత ఆహారం, ఫుడ్, పళ్ళు రూపంలో కానీ, పప్పుల రూపంలో కానీ, ధాన్యం రూపంలో కానీ అందించిన వాళ్ళు అవుతారు. దయించి ఎవరి దగ్గర భూమి ఉన్నా కానీ ఎన్నో కొన్ని చెట్లు పెంచండి. మీ తరంలో పెంచితే తర్వాత తరానికి మీరు గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంతేగానండి ఎంత ఆదాయం వస్తే వేస్తామన్న ఆలోచన అయితే తీసేసుకోండి. ఆదాయం కోసం చూడకండి. ఎందుకంటే ప్రకృతి మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి ఏదైనా సరే. మనకి పంట పండాలంటే సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు, వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుందండి. కాబట్టి అన్నిటిని మీరు ఏమీ చేయలేరు. కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. చెట్లను కాపాడండి, పంటను కాపాడుకోండి అంతే. ఏదన్నా ఏ సస్యరక్షణ చేయాలి, ఏ ఎరువులు ఇవ్వాలి, ఆర్గానిక్ చేయాలా, కెమికల్ చేయాలన్నది మీరు నిర్ణయించుకోండి. అంతేగాని ప్రతి ఒక్కరు కూడా ఎన్ని లక్షల ఆదాయం వస్తుందని అడుగుతున్నారండి. అది ఎప్పుడు కూడా ఆశపడకూడదు. ఎందుకంటే మీరు మంచి పంట పండిస్తారు, ఒక రాత్రి భారీ గాలి తుఫాను వచ్చి మొత్తం మీ పంట అంతా నేల రాలిపోద్ది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. అందుకని ఏంటంటే దైవేచ్ఛ. భగవంతుడు మనకి ఈ సీజన్లో ఏమి ఇవ్వాలో ఇస్తాడో అవి తిని మన శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి భూమి కొనుక్కున్న వాళ్ళు, భూమి ఉన్నవాళ్ళు నిరుపయోగంగా వదిలేయకుండా మీరు చేయగలిగి పంట చేయండి. ఏమీ చేయలేకపోతే ఇటువంటి పనస చెట్లు లాంటియో, సపోటా చెట్లు, మామిడి చెట్లు, నేరేడు చెట్లు కప్పెట్టారనుకోండి, మీ భూమిలో పెరిగి పెద్దవి అవుతాయి.
మీకు కొంత ఆదాయం వస్తుంది, కొంతమంది మీ పొలం నుంచి వెళ్ళిన పంటని చాలామంది తిని ఆనందపడతారు. దయించి అందరూ కూడా ఆదాయం కోసం కాకుండా భూమిని సస్యశ్యామలం చేయడం కోసమైనా సరే కొన్ని చెట్లు పెంచండి అని మీ అందరినీ కూడా మా సప్తగిరి నర్సరీ తరపున పేరు పేరున ఆశిస్తున్నాను. మీరు అందరూ చెట్లు పెంచుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి రకాలు మంచి వంగడాలు ఎంచుకోండి, మీరు ఆనందపడతారు, సంతోషపడతారు. దయించి అందరూ కూడా ఈ చెట్లు పెంచడానికి ఈ రోజు నుంచి ప్రారంభించి, వర్షకాలం ప్రారంభమైంది కాబట్టి అండి, ప్రతి ఒక్కరు ఎన్నో కానీ మీరు 10 చెట్లు 5 చెట్లు 2 చెట్లు పెంచండి. మనిషి జీవితకాలంలో ఏం చేసినా చేయకపోయినా భూమి మీద 10 చెట్లు పెంచి మనం చచ్చిపోయినా సరే ఎవడేసాడో మహానుభావుడు అంటారు చెట్టు. ఆ మహానుభావుడు అనే పదం కోసమైనా సరే మీరు ఎక్కడో చోట భూమి ఉన్నా లేకపోయినా రోడ్డు పక్కనైనా సరే ఒక 5 చెట్లు పెంచండి. ప్లీజ్ దయించి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ చెట్లు పెంచుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చెప్తాను దీని గురించి. చూడండి, రెడ్ జాక్ ఫ్రూట్ వచ్చి కండ థిక్నెస్ ఇలా ఉంటుందండి. కండ గట్టిగా ఉంటుంది, తినడానికి బాగుంటుందండి. ఇది ముక్క కూడా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. తొనలు కూడా చాలా స్వీట్గా ఉంటాయండి, కలర్ఫుల్గా ఉంటాయి. ఎవరు చూసినా ఇష్టపడతారనమాట అండి కాయని. మీరు రెడ్ జాక్ ఫ్రూట్ అంటే చాలామంది ఇప్పుడు స్కిన్ మీద రెడ్ వచ్చేలాగా కలర్ వేసి మరీ కోచి చూపించుతున్నారు వీడియోలోనూ. అవి ఇంకా నమ్మకండి, అవి ఇంకా రాలేదు. ఇప్పుడు మనకు తెలిసి ఇది థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న రకం అండి. అలాగే మన కర్ణాటక రాష్ట్రంలో కూడా సిద్ధు అని చెప్పేసి ఒక రకం ఉందండి. అది కూడా రెడ్ కలర్ వద్దండి, కానీ ఒక తొన ఒకటే రెడ్ వస్తుంది. ఈ ఈసులన్నీ కూడా వైట్ ఉంటాయన్నమాట అండి. అది సిద్ధు వెరైటీ. మీకు అక్కడ కర్ణాటకలో దొరికినా మీరు ట్రై చేయండి. ఆంధ్రాలో అయితే ఈ మనం అంట్లు కట్టి అమ్ముతున్నామండి ఈ మొక్కలు. ఎప్పుడన్నా సరే మీరు ఎప్పుడు వేసుకున్నా సరే అంటు మొక్కకే ప్రాధాన్యత ఇవ్వాలి, లేదా ఎయిర్ లేయరింగ్కి ప్రాధాన్యత ఇవ్వాలి. అన్నీ ఎయిర్ లేయరింగ్ చేయలేమండి, అన్నీ అంట్లు కట్టలేం. కాబట్టి ఇటువంటి రకాలు మంచి వంగడాలు ఎంచుకోండి. మీకు కండ కూడా థిక్నెస్ చూసారు కదా ఎలా ఉందో, ఎంత థిక్నెస్ వద్దండి. ఇగో ఈ ఈసులు కూడా తినొచ్చు అనమాట, ఇవి కూడా పాడేయక్కర్లేదండి. మీకు ఇంకా అవసరమైతే ఇగో ఈ కండ కూడా ఉంది కదండి, ఈ కండ కూడా మనం దీన్ని కూడా మనం కోసుకునండి. తినడానికే చాలా స్వీట్గా ఉంటుందండి. ఇది కూడా పాడేయక్కర్లేదు. ఈ ఒక్కదాన్ని ఇలా చెక్కుంటే సరిపోద్ది అనమాట. ఇది చెక్కేసి ఈ కండతో సహా ఈ ఈసులు తొనలో కూడా తినేయచ్చండి. ఈ గిన్నెలను కూడా మీరు కూర వండుకోవచ్చండి, ఫ్రై చేసుకోవచ్చు, బాయిల్ చేసుకుని కూడా తినొచ్చండి, అంత బాగుంటాయి. మంచి పిండి పదార్థం ఉన్న గింజండి. పనస గింజ కూడా మంచి పిండి పదార్థంతో ఉండే గింజండి. కాబట్టి ఇందులో మిస్యూజ్ అంటే ఏమీ లేదు. పైగా ఏంటంటే మనకి పనసకాయ అంటే నేచర్ మీట్, అంటే ప్రకృతి ప్రసాదించిన మాంసం. మీరు మేకలను కోసుకుని కోళ్ళు కోసుకుని తింటే ఎంత ఆనందం పడతారో అలాగే పనసకాయని కూడా ఒక మాంసంలాగా తినొచ్చు అనమాట అండి. అన్ని రకాల వంటలు చేస్తారు దీన్ని. కేరళలో కానీ మా కోనసీమలో కానీ పనసకాయ లేకుండా పెళ్ళిలో భోజనం కూడా పెట్టరు మాకు. కాబట్టి ఈ పనస పంటను కూడా అందరూ పెంచి డెవలప్ చేసుకోండి. తెలంగాణ లాంటి రాష్ట్రం, అలాగే మన రాయలసీమ ప్రాంతం కానీ కర్ణాటక కానీ చాలా మంచి అనువైన నేలలు ఉన్నాయి మీ దగ్గర. భూమి సాపుగా అక్కర్లేదు, శుభ్రంగా అక్కర్లేదు, ఎలా ఉన్నా పర్వాలేదు. కచ్చా బిచ్చాగా ఉన్న రాళ్ళు భూమి అయినా ఎలాంటి భూమి అయినా సరే పనస చెట్టు పెంచుకోవడానికి చాలా అనువైంది అనమాట అండి. మొదటి 2 సంవత్సరాలు పెంచారంటే మీరు 3వ సంవత్సరం నుంచి మీరు చూసినా చూడకపోయినా అది బతికే ఉంటుందండి, చచ్చిపోదు. సంవత్సరానికి 8 నెలలు నీరు లేకుండా ఉండి చెట్టు ఏదైనా ఉందంటే పనస చెట్టు ఒకటండి. అలాగే సీతాఫలం చెట్టు, నేరేడు చెట్టు, మామిడి చెట్టు అన్నింటిలో కూడా ఏడాదికి 8 నెలలు నీరు ఎక్కర్లేదు. కానీ మొదటి 3 సంవత్సరాలు మాత్రం జాగ్రత్తగా సాకి పెంచుకుంటే ఈ తోటలన్నీ కూడా మీకు బాగా సర్వ్ అవుతాయి. దయించి అందరూ కూడా ఈ ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరూ మీకు ఉన్న భూముల్ని ఏవో చెట్లతో సస్యశ్యామలం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను.